హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోల్నాక పండు ఫ్యామిలీ. సో ఇలా వచ్చేసిన ముచ్చట ఏంటి అని అంటే, ఈరోజు అయితే రిషి బర్త్డే. సో మేము పనికి అసలు చెప్పలేదు ఇంటికి వస్తున్నామని. సడన్గా కేక్ తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇస్తే ఇట్లుంటుంది రియాక్షన్ చూద్దాం అనేసి అయితే మేము కేక్ తీసుకోవడానికి వచ్చేసాము. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూస్తారు. లాస్ట్ వరకు చూడండి గాయ్స్. కేక్ అయితే తీసేసుకున్నాము రిషి కోసము. యాక్చువల్లీ రిషి బర్త్డే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మాకు, ఇట్లా సెలబ్రేట్ చేయాలి అట్లా చేయాలి అనుకున్నాం. బట్ మాకు ఈరోజు అయితే ఒక ఇంపార్టెంట్ పని పడడం వల్ల మన బర్త్డేకి మార్నింగ్ విష్ చేయడం తప్ప మేము ఏం చేయలేకపోయినాము. కానీ వానికి చేయాలి ఏదో ఒకటి. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయి వానికి ఎగ్జామ్స్ అయిపోయినాక వాని బర్త్డే మిస్ చేసేందుకైనా సరే వానికి ఒక మంచి గిఫ్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాము. అసలు వాడే మెయిన్ కానీ వాని బర్త్డే సెలబ్రేట్ చేయలేకపోతున్నాము. చిన్నగా కేక్ కోసి చేసేయాల్సి వస్తుంది. కానీ వానికి మాత్రం హాలిడేస్లో ఒక మంచి గిఫ్ట్ అయితే ఇస్తాము పక్కా. అండ్ ఇప్పుడు వాళ్ళ ఇంటికి అసలు వానికి చెప్పలేదు మేము ఇంటికి వస్తున్నాము అని. వాళ్ళ ఇల్లు రామంతపూర్లో అనమాట. ఇప్పుడు పోయి వానికి కేక్ ఇచ్చి, అంటే మేము సడన్గా పోయి కేక్ గొప్పించి సర్ప్రైజ్ ఇస్తే వాని రియాక్షన్ ఎట్లుంటుంది అనేది అయితే వీడియో అనమాట. లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది నడురు వీడియోలకి. ఇప్పుడైతే వాళ్ళ గల్లీలకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట, రిషి వాళ్ళ గల్లీలకి. సో యాక్చువల్లీ ఇందాక నేను వానికి కాల్ చేసినప్పుడు వాడు చాలా మూడ్ ఆఫ్ అయి ఉన్నాడు. సో వాళ్ళ మమ్మీ కూడా బయటనే ఉంది. పోదాం లోపలికి పోయి ఎట్లుంటుంది చూసారు. రిషి ఏం కాదు సాయంత్రం మేము రాత్రి. సో అట్లయితే అని రియాక్షన్ ఉండే. అసలు వాడు సర్ప్రైజే ఫీల్ కాలేడు గాయస్. నార్మల్గా ఉండేవాడు. ఇక మేము ఎక్స్పెక్ట్ చేసి పోయినాం సర్ప్రైజ్ అవుతాడని, కాలేదు. సో ఇట్లయితే మన బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయినాయి గాయస్. సో చేద్దాం, ఇంకొంది కదా సమ్మర్ వరకు టైం ఉంది, చేద్దాం. బట్ వాడు ఈ మధ్యలో చాలా నెగ్లిజెన్సీ చేస్తుండు రైడింగ్ అని. సో వాని బిహేవియర్ అయితే చేంజ్ ఉంది. దాని గురించి ఏదో ఒకటి మాట్లాడి చేద్దాం. వాడు వినకపోతే ఏం చేస్తాం, వదిలేసుకోవాల్సి వస్తుంది వాని గురించి. సో చూద్దాం. మీకైతే ఈ సెలబ్రేషన్ అండ్ సర్ప్రైజ్ వానికి నచ్చలేదు కానీ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో సడన్గా మాకు ఒక పని పడడం వల్లనే ఈ డిలే అయింది మన బర్త్డే గురించి. లేకపోతే చాలానే మేము ప్లాన్ చేసినాం. మాకు సడన్గా ఎమర్జెన్సీలో వేరే పని పడడం వల్ల అయితే వానికి ఆగిపోయిందనమాట. సో మీకైతే సెలబ్రేషన్ నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గైస్ ప్లీజ్. అప్పటి వరకు అయితే ఉంటాం గైస్. బాయ్ బాయ్.